లక్ష్యం పెద్దదైతే దానికి తగ్గ పట్టుదల నీదైతే విజయం నీ కాళ్ళ చింతకు వచ్చి తీరుతుందని నిరూపించింది నంద్యాల జిల్లాకు చెందిన ఒక సాధారణ గ్రామీణ విద్యార్థిని. అవును, ప్రతిభకు పేదరికం కానీ ప్రాంతం కానీ అడ్డు కాదని చాటి చెప్పింది మన నంద్యాల ముద్దుబిడ్డ. నంద్యాల మండలం పులిమద్ది గ్రామానికి చెందిన గుండం వెంకటేశ్వరారెడ్డి కుమార్తె గుండం జాహ్నవి నేడు నంద్యాల జిల్లా గర్వపడేలా అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. హైదరాబాద్లోని ప్రతిష్టాత్మక సిబిఐటి ఇంజనీరింగ్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఉచిత సీటు సాధించడమే కాకుండా నేడు అదే కాలేజీలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది. గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా తెలంగాణ గవర్నర్ ప్రతాప్ శుక్లా చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అందుకోవడమే కాకుండా గవర్నర్ చేత ప్రత్యేక ప్రశంసలు అందుకోవడం నంద్యాల జిల్లా చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. ఇక్కడితోనే ఈ సంచలనం ఆగలేదు. చదువు పూర్తి కాకముందే తన ప్రతిభతో ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలో ఏకంగా 20 లక్షల వార్షిక ప్యాకేజీతో బంపర్ ఉద్యోగాన్ని సాధించి నేటి యువతకు ఐకాన్గా నిలిచింది జాహ్నవి. కూతురిని చదివిస్తే ఏమొస్తుంది అనే సమాజానికి కూతురిని నమ్మి ప్రోత్సహిస్తే గోల్డ్ మెడల్తో పాటు కోట్ల విలువైన భవిష్యత్తు వస్తుందని నిరూపించారు ఆమె తండ్రి గుండం వెంకటేశ్వరారెడ్డి. సొంత గ్రామం పులిమద్దిలోనే కాకుండా నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఈ తండ్రి కూతుళ్లపై ప్రశంసల జల్లు కురుస్తోంది. స్థానిక ప్రజలు మేధావులు వెంకటేశ్వరారెడ్డిని ప్రత్యేకంగా అభినందిస్తున్నారు.